నమస్కారం. నేటి ప్రధాన వార్తలతో మీ ముందుకు వస్తుంది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. కాకి ముసుగులో కామ క్రీడలు రక్షక భట నిలయమా లేక రాసలీలల నిలయమా? శాంతి భద్రతలను కాపాడాల్సిన చేతులే కామంతో పడక విప్పాయా? సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక అత్యున్నత స్థాయి అధికారి ప్రభుత్వ కార్యాలయాన్ని తన ప్రైవేట్ గదిగా మార్చుకున్నారా? ఇప్పుడు కర్ణాటక పోలీస్ శాఖలో ఒకే ఒక్క పేరు మారిమోగిపోతుంది. అదే డీజీపీ రామచంద్రరావు. నిప్పు లేనిదే పొగరాదు అంటారు, కానీ ఇక్కడ ఏకంగా వీడియోలే బయటకొచ్చాయి. డీజీపీ స్థాయి వ్యక్తి తన ఛాంబర్లోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, ముద్దులతో రెచ్చిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో దావనంలా వ్యాపిస్తుంది. ఈ ఉదంతం చూస్తుంటే సామాన్యులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: ఇంత పెద్ద హోదాలో ఉండి ఇంత నీచానికి ఒడిగడతారా? శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన వ్యక్తి, చట్టాన్ని అమలు చేయాల్సిన అత్యున్నత పీఠంపై కూర్చున్న వ్యక్తి వ్యవస్థలకే తలవంపులు తెచ్చారు. రాష్ట్ర పోలీసు బాస్ గా వేలాది మంది కానిస్టేబుళ్ల నుండి ఐపీఎస్ అధికారుల వరకు అందరికీ రోల్ మోడల్ గా ఉండాల్సిన రామచంద్రరావు తన కార్యాలయంలోనే రాసలీలకు తెరలేపడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయం అంటే అది ప్రజల ఆస్తి, అక్కడ పవిత్రత ఉంటుంది. కానీ అక్కడ మహిళలతో ఇలాంటి ప్రవర్తన అంటే అది కేవలం వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు, వ్యవస్థపై జరుగుతున్న దాడి. ఇంతటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కనీస విఘ్నతను మర్చిపోవడం ఆయన నైతిక పతనానికి పరాకాష్టాన్ని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. హోంమంత్రి పరమేశ్వర్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖ ప్రతిష్టను మంటగల్పితే ఊరుకునేదే లేదు, సాయంత్రానికల్లా చర్యలు తీసుకుంటామంటూ అల్టిమేటం జారీ చేశారు. అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పెద్దల ఆగ్రహం చూస్తుంటే రామచంద్రరావుపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక డీజీపీ స్థాయి అధికారి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం వల్ల ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడింది. విపక్షాలు ఇప్పటికే విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఈ వివాదంపై రామచంద్రరావు వెర్షన్ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఒక ఏడాది క్రితం జరిగిన విషయం, నాపై జరుగుతున్న కుట్ర అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ప్రశ్నించాల్సింది ఒకటే: ఏడాది క్రితం జరిగితే అది తప్పు కాకుండా పోతుందా? వీడియోలో ఉన్నది ఆయనే అని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అది కుట్ర ఎలా అవుతుంది? తప్పు చేసినప్పుడు దొరికిపోయామన్న భయం కంటే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ఐపీఎస్ అధికారిగా దేశానికి సేవ చేస్తారని ప్రమాణం చేసిన వ్యక్తి ఇలాంటి అరాచకాలకు పాల్పడి మళ్ళీ దానికి కుట్ర అనే రంగు పొలమడం హాస్యాస్పదంగా ఉంది. ఈ ఘటనపై మేధావులు, సామాన్య ప్రజలు కొన్ని కఠినమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. మహిళల భద్రత గురించి పాఠాలు చెప్పే డీజీపీ తన కార్యాలయంలో మహిళలతో ఇలాగేనా వ్యవహరించేది? పోలీస్ స్టేషన్ కు వచ్చే సామాన్య మహిళలకు ఇలాంటి అధికారుల వల్ల ఎలాంటి రక్షణ ఉంటుంది? సీనియర్ అధికారులు ఇలాంటి పనులకు పాల్పడితే కింది స్థాయి సిబ్బందికి ఎలాంటి సందేశం వెళ్తుంది? కుట్ర అని సాకులు చెప్పడం మానేసి నైతిక బాధ్యత వహించి రాజీనామా ఎందుకు చేయడం లేదు? రామచంద్రరావు వ్యవహారం కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంది. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని ఈ వీడియో లీకేజీ నిరూపించింది. మురికిని కడిగేయాల్సిన గంగే మురికిగా మారితే ఇక న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇది కేవలం సస్పెన్షన్ తో ముగిసిపోయే కథ కాదు. నైతిక విలువలను గాలికి వదిలేసిన ప్రతి అధికారికి ఇదొక గుణపాఠం కావాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.